నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. న్యాయంగా ధర్మంగా చూస్తే మనం ఓడిపోలేదు. జగన్ వ్యాఖ్య. ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు. కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు. ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి స్వాగతం పలికిన చిరంజీవి. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజధాని అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి రైతులు 1631 రోజులుగా ఆందోళన చేపట్టారని అన్నారు. రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదని తెలిపారు. ఇక్కడి రైతుల పోరాటం భావి భారతలకు ఆదర్శమని చెప్పారు. అమరావతిలో గురువారం చంద్రబాబు పర్యటించారు. అమరావతి పరిధిలో కీలకమైన అన్ని ప్రాంతాలలో సీఎం పరిశీలించారు. ఐకానిక్ సెక్రటేరియట్, అసెంబ్లీ, జడ్జీల నివాస సముదాయం, ప్రజాప్రతినిధుల నివాస సముదాయం సహా అన్నింటినీ పరిశీలించారు. ఈరోజు రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలను ఓటే నేను కోరుతున్నా. ఈరోజు ఏదైతే మాకు ఓట్లు వేశారు, ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. చరిత్రలో నేను 45 సంవత్సరాలుగా చూశాను, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, వన్ సైడెడ్గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు, ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకు వచ్చారు. 95,000 మెజారిటీ ఒక నియోజకవర్గంలో, 11 సీట్లు కూడా రాలా వీళ్లకు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో. దుష్ట పరిపాలన అనడానికి దీనికంటే వేరే తార్కాణం అవసరం లేదు. కానీ మమ్మల్ని గెలిపించారు. అంతటితోనే రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క బాధ్యత అయిపోలేదు. ఆ విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను. అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో 5 సంవత్సరాలు మనం చూశాం. ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ వ్యక్తిగత సంపద కాదు. ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. కానీ ఇది ఒక సంపద కేంద్రం. ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుంది. అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే మరి ప్రజలందరినీ సాధికార వైపు. నిడదవోలు అసెంబ్లీ స్థానం నుంచి జనసేన తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కందుల దుర్గేష్ ను ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పదవి వరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి హోదాలో ఆయన మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమా సెట్స్ ను సందర్శించారు. చిరంజీవి తదితరులతో మాట్లాడారు. దీనిపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మిత్రుడు కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా విశ్వంబర సైట్స్ పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాం. ఆయనకు నా శుభాకాంక్షలు.
వైసీపీ అధినేత జగన్ ఇవాళ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనేక పథకాలు ఇచ్చాం, ఇంటింటికి సంక్షేమాన్ని అందించాం, అయినా ఓడిపోయాం. ప్రజలకు వివిధ రకాల లబ్ధి చేకూర్చిన తర్వాత వచ్చిన ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ ఫలితాలు శకుని మాయ పాచికలను గుర్తుకు తెచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు శకుని మాయ పాచికల మాదిరిగా ఉన్నాయి, కానీ ఆధారాలు లేకుండా ఏం మాట్లాడగలం అని జగన్ విచారం వ్యక్తం చేశారు. ఏకంగా 99% మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను తీసుకొని పోయి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇదిగో మా మేనిఫెస్టో, ఎన్నెన్ని జరిగాయి, ఏమేమి జరిగాయి అని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారి చేతికే మేనిఫెస్టో ఇచ్చి వారి చేతనే టిక్కు పెట్టించి మరీ వారి ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలుస్తా ఉన్నాం. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మేనిఫెస్టోని ఇంత సీరియస్గా ఎవరు తీసుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఎన్నికలప్పుడు ఏదో పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే మేనిఫెస్టో కనిపిస్తుంది. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్తే అక్కడ కలెక్టర్ కార్యాలయంలో మేనిఫెస్టో కనిపిస్తుంది. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఆ డిపార్ట్మెంట్లలో హెచ్ఓడీలు కానీ, సెక్రటరీలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కార్యాలయాలలో మన మేనిఫెస్టో కనిపిస్తుంది. ప్రతి డిపార్ట్మెంట్కు, ప్రతి కలెక్టర్కు ఈ మేనిఫెస్టో పెట్టి ఇదే మన ఎజెండా, ఈ ఎజెండా ఆధారంగానే పాలన సాగుతుంది అని వారందరినీ కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా సమాయత్తం చేసి ఏకంగా 99% హామీలను అమలు చేసి గర్వంగా, సగర్వంగా తలెత్తుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితిలోకి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అడుగులు వేసింది ఈ మన 5 సంవత్సరాల కాలంలోనే. నిజంగా ఇది జరిగినప్పుడు, చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, ఎప్పుడు జరగలేదు ఇది. ఏ పథకం ఎప్పుడు ఇస్తాం. ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావును డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ద్వారకా తిరుమలరావు 1929 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. తిరుమలరావు 2021 జూన్ నెలలో ఐపీఎస్ఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారు. గత 3 ఏళ్లుగా ఆయన ఆర్టీసీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు రైల్వే శాఖలో డీజీపీగా ఉన్నారు. విజయవాడ సిపిగాను పనిచేశారు.
హంతకులు మళ్లీ చట్టసభలకు వెళ్లకూడదనే తాను కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేశానని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. విజయవాడలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎన్నికల్లో వైకాపా నేతలు విపరీతంగా డబ్బులు పంపిణీ చేశారని షర్మిల ఆరోపించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే సంక్షేమ పథకాలు నిలుపుదల వేయడంలో పాటు దాడులు చేసి అక్రమ కేసులు పెడతారని కడప ప్రజలు భయపడ్డారని చెప్పారు. తాను కడపలో కేవలం 14 రోజులే ప్రచారం చేశారని, గ్రామీణ ప్రాంతాల్లో తాను పోటీ చేస్తున్నట్లు చాలా మందికి తెలియదన్నారు. హంతకుల పాపం పడిన రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు గారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మొండి పట్టైనా సరే స్పెషల్ స్టేటస్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు గారు సీరియస్ గా వర్క్ చేసి ఇది సాధించుకు రావాలి అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒక స్పెషల్ స్టేటసే కాదు, పోలవరం ప్రాజెక్టు కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు గారు 2 రోజుల క్రితం వెళ్లడం జరిగింది. నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. 2004లోనే రాజశేఖర రెడ్డి గారు 10,000 కోట్లతో 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని తలపెట్టిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కుడి ఎడమ కాలువలు పూర్తి చేయడం జరిగింది. ఆ కాంగ్రెస్ హయాంలోనే 4,500 కోట్లు అంటే దాదాపుగా 40% పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు కాస్టును అమాంతంగా 29,000 కోట్లకు పెంచారు. కానీ పనులు మాత్రం పూర్తయినట్టు ఎక్కడా కనిపించలేదు. 2018 కల్లా నేను పూర్తి చేస్తాను అని రాసి పెట్టుకోండి అని చంద్రబాబు గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఛాలెంజ్ కూడా చేశారు. కానీ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి వాళ్ళ సాధ్యం కాలేదు, పూర్తి చేయలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ రివర్స్ టెండరింగ్ అంటూ మొదలుపెట్టి 55,000 కోట్ల రూపాయలకు దాన్ని ప్రాజెక్టు కాస్టును పెంచారు. తీరా చూస్తే ఏ పని జరగలేదు. ఇప్పటికైనా చంద్రబాబు గారు చెప్తున్న మాట ఏమిటి అంటే 75% పనులు మా హయాంలోనే పూర్తయ్యాయి, 25% పనులు మిగులున్నాయి, నేను పూర్తి. ఏపీ అసెంబ్లీ తాజా ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు పృథ్వీరాజ్ మండిపడ్డారు. 2019లోనూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా అని ప్రశ్నించారు. ఓటమిని ప్రజల తీర్పుగా వైకాపా అంగీకరిస్తే హుందాగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో పృథ్వీ మాట్లాడారు. 2019లో కూడా మరి ఈవీఎంల ట్యాంపరింగ్ అని చెప్పి మేము అనుకోవాలి. అప్పుడు ఏంటంటే నువ్వు ఓడిపోయావు, ఏం చేయాలంటే ప్రజల తీర్పుని స్వాగతించాలి. ఎక్కడైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ వీళ్ళందరూ ఎలక్షన్ రిజల్ట్ రాగానే వాళ్ళు ఏం చెప్పేవారు, ఇది ప్రజా తీర్పు, ప్రజల తీర్పుని మేము శిరసావహిస్తున్నాం, సో దీని మీద అనుమానాలు ఏమి లేవు, ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నారు అని చెప్పి ఉంటే ఉందాగా అరే బ్రహ్మాండంగా మాట్లాడాడే అనేవారు. ఈవీఎంల ట్యాంపరింగ్ బీహార్ అయిపోయిందంటాడు ఒకడేమో శ్రీలంక అంటాడు, ఒకడేమో మేము మరి మీరు 151 అన్నప్పుడు ప్రజలు ఏం చేశారంటే 151లో 5 క్రెయిన్ పెట్టి లేపేశారు, మధ్యలో 5ని 11 ఉంచారు. సో ఇకనైనా వాళ్ళు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడానికి 18 కూడా లేవు. సో అటు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా మా పవన్ కళ్యాణ్ గారే ఒక అద్భుతమైన పరిపాలనకి నాంది పలికింది. అటు కూటమిలో రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కూడా ఒక ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది పంచాయతీరాజ్ శాఖల్లో కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ. ఈ రోజున ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, 2 ఫోటోలు ప్రతి ఆఫీసుల్లో ఉంటున్నాయి. ఇది ఒక శుభ పరిణామం. రాష్ట్రంలో కార్యకర్తలందరూ బ్రహ్మాండంగా మేము అద్భుతమైన ఏదైతే అనుకున్నామో దానికే మహిళలు అలాగే అన్ని కుల మతాలకు అతీతంగా మేము ఓట్లు ఇచ్చాం, దాని ప్రకారంగా పరిపాలన ఉంటుందని చెప్పి అందరూ ఆనందంలో ఉన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. గురువారం స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తీతీదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో కొల్లు రవీంద్రకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
వారిని తిరుమల దర్శనానికి రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఈరోజు స్వామివారిని చేసుకోవడం జరిగింది. మరి ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రంలో చక్కటి పరిపాలన జరగాలని, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సహకారంతో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఒక యాగం కూడా మేము చేసుకోవడం జరిగింది. ఆ యాగం సంపూర్ణం జరిగింది. దానికి స్వామివారికి మరి ఆ రోజున మేము అనుకోవడం జరిగింది. మరి గురువుగారి ఆదేశాల ప్రకారం ఈరోజు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టాలని, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలని, నష్టపోయినటువంటి యువతకి, మహిళకి, రైతుకి, ప్రతి ఒక్క వర్గాలకి, వ్యాపారులకి అండగా ఈ ప్రభుత్వం ఉండాలని, రాష్ట్రం అన్ని రకాలుగా సుభిష్టంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. చక్కటి వర్షాలు పడి, చక్కటి పంటలు పండి, వ్యాపారాభివృద్ధి చెంది అందరికీ మంచి జరగాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఆయన ఆశీర్వాదాలు మనందరికీ ఉంటాయి. అందరం కూడా సంపూర్ణంగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆ స్వామివారిని వేడుకుంటూ అందరికీ నమస్కారం. నమో వెంకటేశ్వర. రెవెన్యూ దినోత్సవం సందర్భంగా మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ హరిప్రసాద్ సిబ్బంది పాల్గొని కేక్ను కట్ చేసి సంబరాలు. ఈ సందర్భంగా మీరు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సత్వర సేవలను అందించి రెవెన్యూ శాఖకే వన్నె తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. రెవెన్యూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే రెవెన్యూ అనేది మెయిన్ రోల్ అన్నమాట. భూమి విషయంలో మెయిన్ ఉండేది రెవెన్యూ కాబట్టి తర్వాత మండల ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. మళ్ళీ పైన కూడా కలెక్టర్స్ కూడా రెవెన్యూకి హెడ్గా పెట్టారు. అందువలన ప్రతి సబ్జెక్టులో అయినా ఇన్వాల్వ్మెంట్ ఎవరికి ఉంటుంది? కలెక్టర్ గారికి ఉంటుంది. కలెక్టర్ గారి ద్వారా మనం ప్రతి విషయం మనం చేయడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ కంట్రోల్ కలెక్టర్ గారు కాబట్టి మనం ఆ విధంగా మనం చేస్తూ ఉంటాం. మన అసోసియేషన్ అందరికీ మా దినోత్సవాలు జరుపుకుంటే ఒక డేని ఉంది. మన రెవెన్యూ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మనం కూడా ఒక డేని పెట్టుకోవాలని చెప్పి అసోసియేషన్ తరఫున గవర్నమెంట్ని వినతి పత్రం ఇచ్చుకుంటే గవర్నమెంట్ ఈ సంవత్సరం మనకి రెవెన్యూ డేగా ఈ రోజు 20న చేసుకోవడానికి ఒక జీవో ఇచ్చింది. అసలు ఈ రోజు నుంచి మనం జూన్ 20 తారీఖున ప్రతి సంవత్సరం రెవెన్యూ డే జరుపుకుంటానికి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి మన అంతకుముందు చేసిన మన గౌరవ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, తహసీల్దార్ అయిన మన సత్యనారాయణ గారు, విఆర్ఓ గారు వాళ్ళ అనుభవాలు చెప్తారు. అవి మనం విన్నాం. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలు అధికారులతో చర్చించి కార్మికుల సంస్థ మనుగడకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గురువారం విజయవాడ బస్టాండ్లో తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా మంత్రిగా నేను ఎన్నుకున్న తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చే 5 సంవత్సరాలు పేద ప్రజల కోసం పాటుపడేదానికి అన్ని శాఖల వాళ్ళ ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా నేను ఈరోజు రవాణా మంత్రిగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నెహ్రూ బస్ టర్మినల్కు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రయాణికులే మా దేవుళ్ళు కాబట్టి ప్రయాణికులకు ఏ విధమైన కష్ట నష్టాలు లేకుండా ఈ సంస్థ ద్వారా ఏవైతే మెరుగైన సేవలు అందించాలో అవి అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే ఇక్కడున్న కార్మికులతోనైతేనే యాజమాన్యాలతో అయితేనే చర్చించి వచ్చే 5 సంవత్సరాలు దిగ్విజయంగా ఏపీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకొని పోయేదానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే నేను ఒకటే చెప్తున్నా, ముందు మేము మా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళామూర్తులందరికీ ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తామని చెప్పాం. అది 100% స్టార్ట్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడికి విచ్చేయడం కూడా ఒకటే, సూచనలు అనేటివి చాలా ముఖ్యం. లక్షలాది మంది ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సోదరుమణులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దగ్గర సూచనలు తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేయబోయే కార్యక్రమాన్ని దిగ్విజయంగా 5 సంవత్సరాల పాటు ఉండాలి. కాబట్టి ఏ విధమైన లొసుగులు లేకుండా ముందుకెళ్తాం. మీ అందరికీ తెలుసండి, 2019లో జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కేదానికి ఇలాంటి హామీలు చాలా ఇచ్చినాడు. దానిలో ఏపీఎస్ఆర్టీసీ విలీనం కూడా ఒకటి. ఇక్కడ ఉన్న కార్మిక సోదరులు మీ అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి ఎలాగుందంటే, జీతాలు ఇచ్చేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము, ఇక్కడ ఉండే సంస్థ నడుపుతా ఉండేది వచ్చి ఒక కార్పొరేషన్ నడుపుతా ఉంది.
వాళ్లకు స్వేచ్ఛాయుతంగా ఏదో ఒక దాంట్లో పెట్టడంతో వాళ్ళు మానసికంగా బాగుంటారు, అలాగే వాళ్ళ సంస్థ మనుగడ కూడా బాగుంటుంది. కాబట్టి పూర్తిగా 100% ఏపీఎస్ఆర్టీసీని ఈ ప్రభుత్వంలోకి విలీనం చేసుకునేదానికి సిద్ధంగా ఉంది. అందరితో చర్చించి, పెద్దలు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, అందరితో చర్చించి రాబోయే కాలంలో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఏపీఎస్ఆర్టీసీ సంస్థ అలాగే కార్మికుల యొక్క మనుగడ బాగుంటుందో ఆ చర్యలు తీసుకునేదానికి ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి కొడాలి నాని. అలాగే విశాఖలోని రుషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. కాగా కొడాలి నాని గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి, నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 ఇవ్వాలి, సీఎం క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్పై కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మకండి. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను, వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి మనం ఓడిపోయాము. ఇది ఒక మిరాకిల్గా ఉంది. దేశవ్యాప్తంగా కూడా మన దగ్గర ఆధారాలు లేవు, అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరి శకుని మామ ఎలా అయితే పాచికలు ఎలా కావాలంటే అలా వేస్తాడో అలా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కావాల్సినట్టు అక్కడ పాచికలు పడి అని చెప్పి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ మాది కానీ అభిప్రాయం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎందుకంటే ఇవాళ చూసిన సూపర్ 6 అని పెట్టాడు. ఆ సూపర్ 6లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1,500 పెన్షన్ ఇస్తా అన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడట్లా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు, దాని గురించి మాట్లాడట్లా. బస్సుల గురించి మాట్లాడట్లా. అదేవిధంగా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ 6లో. దాని గురించి మాట్లాడట్లా, అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా. అదేవిధంగా ఇంకోటి 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ 6లో పెట్టాడు. మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చెబుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏమీ చెప్పాడు. 1,000 రూపాయలు ఈయన పెంచింది. ఇప్పుడు వచ్చి 3,000 ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. 3,000 ఇస్తా అంటే ఈయన వచ్చి 1,000 ఇచ్చాడు. మీరు అక్కడ 2,000 ఇస్తా అంటే రేవంత్ రెడ్డి 4,000 చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా ఈయన సూపర్ 6 అని చెప్పి ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తా అన్నాడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మరి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.